కత్తి నువ్వు చేయించిన హత్యకు గుర్తు. ఈ కత్తి ఇక్కడెవరు పెట్టారు? ఎవరో నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఏదో జరుగుతుంది. ఇవన్నీ వీణకు దొరికిన సాక్ష్యాలా? నన్ను జైలుకు పంపిస్తానని సింబాలిక్గా చెప్తుందా? ఏం చేయబోతుంది? ఇలాంటి వాటితో నన్ను బెదిరించలేదు. ఆ వీణని నేనే ఒక ఆట ఆడుకుంటాను. ఈ లోక్నాథ్ అంటే ఏంటో చూపిస్తాను. ఏమండి? పార్వతి వచ్చేస్తుంది. ఈ కత్తి పార్వతి కంట పడకూడదు. ఏంటి పార్వతి ఇలా వచ్చావు? ఈరోజు ఏం వడ్డించమంటారు? క్యారియర్ ఆఫీస్కి పంపించమంటారా, లేకపోతే ఇంట్లోనే భోంచేస్తారా? నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను పార్వతి. ఏదోటి వండించేసి. ఏమండి, మీ కాలి కింద కత్తి ఉందండి, చూసుకోలేదా? నాకు కూడా తెలియదు పార్వతి. బహుశా పళ్ళు కోసుకోవడానికి టేబుల్ మీద పెట్టుంటుంది, అది కింద పడి ఉంటుంది అంతే. ఇలా కింద పడుంటే ఏ కాలికో తగిలితే ప్రమాదం కదండి. పార్వతి గనక పేపర్ చూస్తే తనకి కత్తి గురించి తెలిసిపోతుంది. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పేపర్ చూడకూడదు. పార్వతి, నాకు ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తానండి. ఇది ఫైల్ నుంచి జారి కింద పడిపోయింది. పార్వతి, నువ్వు వెళ్ళి నాకు మంచి కాఫీ తీసుకురా. సరేనండి. ఇదిగో తీసుకో. అమ్మయ్య, వెళ్ళిపోయింది. పార్వతి దృష్టిలో మాత్రం విలన్ కాకూడదు. దీంతో మంచిగా ఉంటేనే వీణ ఆట కట్టించవచ్చు. ఇక్కడ వేద లేదు. బహుశా వాష్రూమ్కి వెళ్ళిందేమో. ఇది బొమ్మ, కానీ వేద దృష్టిలో పాప. వేద ఎందుకని దీన్ని పాప అనుకుంటుంది? ఎవరైనా 4 నెలలకే బిడ్డను కంటారా?
ఇది నిజంగా బొమ్మేనా లేకపోతే పాప? ఇది ఎలా మాట్లాడుతుంది? ఏ పాప? ఏంటి పీపా? వామ్మో, ఈ బొమ్మకి దెయ్యం పట్టినట్టుంది. నువ్వెలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నట్టే నేను మాట్లాడుతున్నాను. నీ పీక నొక్కేస్తా, అప్పుడు అస్సలు మాట్లాడలేవు. నేను కూడా నీ పీక నొక్కేస్తా. ఇదేదో తేడాగా ఉందే. ఎందుకైనా మంచిది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నిజంగానే నా పీక నొక్కేసేలా ఉంది. పాపా, నాతో మాట్లాడమ్మా, నేను చాలా మంచిదాన్ని. పాపా మాట్లాడు. ఓహో, ఇది బ్యాటరీ మహిమా. మాట్లాడే బొమ్మను తీసుకొచ్చి పెళ్ళాన్ని పిచ్చిదాన్ని చేశాడు. ఈ రోజుల్లో భార్యని కంటికి రెప్పలా చూసుకునే మగాళ్ళు చాలా అరుదు. అల్లుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఏ పాపా, నేను గెలుస్తానా? నువ్వు గెలవలేవు పీపా. నోరు ముయ్, నేను ఖచ్చితంగా గెలిచి తీరతాను. నేనేం మాట్లాడినా నువ్వు అల్లుడితో చెప్తావేమో. నేను నీ దగ్గర ఏం మాట్లాడను. మాట్లాడుకు మాట్లాడుకు. ఇదేంటిది? నేనేం మాట్లాడినా దానికి దగ్గరగా మాట్లాడుతుంది. పాపా పాపా. అమ్మో, వేద వస్తున్నట్టుంది. నేను బొమ్మతో మాట్లాడినట్టు తెలిస్తే కంగారు పడుతుంది. ఏంటి శ్రీ ఇలా ఉన్నాడు? ఒకప్పుడు శ్రీ యువరాజులా ఉండేవాడు. చుట్టూ నలుగురు పనివాళ్లుండి ఏం కావాల్సిన చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడేదో కోల్పోయిన వాడిలో ఉన్నాడు.
స్ట్రేంజర్స్ నుండి నేను హెల్ప్ తీసుకోను. శ్రీ, నడిచి వెళ్తున్నావేంటి? అసలేమైంది? ఎందుకు ఇలా ఉన్నావు శ్రీ? శ్రీ, శ్రీ, శ్రీకి ఏమైంది? ఎందుకు అలా ఉన్నాడు? వేదకి హెల్త్ బాలేదా? అయినా బిడ్డ పుట్టకుండానే పిల్లలకు కావాల్సినవి తీసుకెళ్తున్నాడేంటి? ఇప్పుడు నేను శ్రీని ఫాలో చేసి వాళ్ళ ఇంటికి వెళ్తే శ్రీ షోర్గా గొడవ చేస్తాడు. మాకెవరికీ తెలియకుండా ఉండడం కోసమే కదా వేరే ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈ విషయం అమ్మకు చెప్పాలి. శ్రీ పరిస్థితి అమ్మకు తెలిసి ఉండదు. వద్దులే, ఇది తెలిస్తే అమ్మ కంగారు పడుతుంది. వేద, నిన్నింక పిచ్చిదాన్ని చేస్తాను చూడే. చిట్టి తల్లి, నీకింకా నిద్రమత్తు వదల్లేదా? త్వరగా లేమ్మా, స్నానం చేసి పాలు తాగుదు గాని. ఏంటి వేద, బొమ్మను పట్టుకుని పాపా పాపా అంటావు? దీన్ని పక్కన పెట్టి నీ కడుపులో ఉన్న బిడ్డ సంగతి చూడు. అయ్యో వేద, ఎంత తెలివిగా ఉండేదానివే తల్లి. ఒంటి చేత్తో బిజినెస్ మొత్తం నడిపించేదానివి. అలాంటి నీకు ఇలా పిచ్చి పట్టిందేంటే? నువ్వు నన్ను చంపినా సరే నీకు నిజం చెప్పే తీరాలి. అది నీ బిడ్డ కాదు. నీకింకా బిడ్డే పుట్టలేదు. పుట్టినా అది బ్రతుకుతుందో లేదో తెలీదు. కాదు, ఇది నా బిడ్డే. నా బిడ్డను పట్టుకుని బొమ్మ అంటావేంటి? నీకు మతిపోయింది. నువ్వు పిచ్చిదానివైపోయావు. నిన్ను చూసి మీ ఆయన కూడా బాధపడుతున్నాడు. చూసావా, నీకసలు ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు. ఇలాగే ఉంటే నువ్వు ఏమైపోతావో, నిన్నే నమ్ముకున్న నాల్లుడు ఏమైపోతాడో. నాకేం పిచ్చి లేదు, నీకే పిచ్చి. ఇది బొమ్మ కాదు, నా పాపే. సరిగ్గా చూడు, నీకే కళ్ళు కనబడట్లేదు. ఓసే పిచ్చిదానా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదా? నా పాపని అలా పట్టుకోకు, పెడుతుంది. నేనివ్వను. నీకు నిజం తెలియాలి. ఇవ్వను. 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 ఇవ్వను.
టైంకి వీడొచ్చేసాడే, ఎలాగో మేనేజ్ చేయాలి. వేద ఏమైంది? శ్రీ అయ్యో వేద, చూసుకోవాలి కదా. దెబ్బ తగిలిందా పాప? అత్తయ్య తనని ఎందుకు ఏడిపిస్తున్నావు? అది కాదల్లుడు, వేదం చూసి తట్టుకోలేకపోయాను. తనని మామూలు మనిషిని చేద్దామనుకునే లోపే బొమ్మ జారి కింద పడిపోయింది. నిజం చెప్దామనే నా ఆలోచన. చూడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అత్తయ్య. తనకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ ఉన్నారు, సేవలు చేయడానికి నర్సు ఉంది. నువ్వు కల్పించుకోకు. దాన్ని అలా చూస్తూ భరించలేకపోతున్నాను అల్లుడు. ఎలాంటి పిల్ల ఎలా అయిపోయింది. దీనివల్ల బంగారం లాంటి నీ జీవితం కూడా పాడవుతుంది అల్లుడు. అత్తయ్య, వేద బొమ్మ జోలికి రాకు. అది పాప కాదు బొమ్మ అని చెప్పాలని చూడకు. అయ్యో వేద, నా బంగారు తల్లి, నీకు ఇలా అయ్యిందంటే నిన్నిప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి? నిన్ను రక్షించమని ఏ దేవుడికి మొక్కుకోవాలి? అయ్యో దేవుడా వేదా, అయ్యయ్యో వేదా, అయ్యయ్యో ఏం చెయ్యాలో వేదా. పాపం అత్తయ్య నిజంగానే బాధపడుతున్నట్టుంది. టైంకి పెన్ను కూడా చిరాకు పెడుతుంది. మీరు నిర్ణయం తీసుకుంటారు? నాకు ఇన్ఫార్మ్ చేసి నా నిర్ణయం ఏంటో కనుక్కోవాలి కదా. అంతా మీ ఇష్టమేనా?
గొడవ ఎందుకు పడుతున్నావు వీణా? ఎందుకో మీకు తెలీదా? తెలిసే ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను దీన్ని ఒప్పుకోను. కంపెనీకి ఎండి నేను, నువ్వు వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాత్రమే.